నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీషోలో ప్రొడక్ట్స్ ఇంత బాగా వస్తాయని. ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఇది నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. మీరు వింటుంది కరెక్టేనండి, ఇది నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. అండ్ ఈ బ్లౌజ్ కూడా నేను చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్కే ఆర్డర్ చేశాను. ఐ థింక్ అరౌండ్ 300 అలా పడినట్టుంది ఈ నవరాత్రి సేల్లో. బ్లౌజ్ అయితే 300కే ఆర్డర్ చేశాను. బట్ ఈ బ్లౌజ్ మీద వచ్చిన వర్క్ ఇది మగ్గం వర్క్ అయితే కాదు, మెషిన్ ఎంబ్రాయిడరీ అయినా ఇంత హెవీ మెషిన్ ఎంబ్రాయిడరీ చేయడానికి మనకి బయట బాగానే చార్జ్ చేస్తారు. బట్ మీషో వాళ్ళు ఎలా ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బికాస్ చూడండి, మీరే చూడండి, ఇది అసలు ఎంత ఫ్రంట్ ఎంత హైలైట్ చేశారు, అండ్ బ్యాక్ కూడా హైలైట్ చేశారు, అండ్ హ్యాండ్ కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చారు, అండ్ బ్లౌజ్కి మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా కూడా ఇచ్చారు, అండ్ డోరీస్ కూడా హైలైట్ చేశారు. సో ఇంత మంచిగా హెవీగా మెషిన్ ఎంబ్రాయిడరీ చేసి దీన్ని 300లో ఎలా ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏదో రీజనబుల్ కాస్ట్కి ఇవ్వాలి కదా అని చెప్పి చీప్ వర్క్ అండ్ చీప్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేయలేదండి. నాకు డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి అర్థమవుతుంది. చాలా మంచి హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నట్టున్నారు. ఇది మీకు కనిపించట్లేదు కానీ బట్ రియల్గా చూస్తే అర్థమవుతుంది ఆ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందనేది. నిజంగా ఈ బ్లౌజ్ అయితే నాకు వర్త్ అన్నట్లుంది. అంతా బాగుంది కానీ బట్ 34 సైజ్ బ్లౌజ్ ఆర్డర్ చేయబోయి నేను 36 సైజ్ ఆర్డర్ చేశాను. సో ఇది నేను రిటర్న్ చేయాల్సి వచ్చింది. అంటే సైజ్ ఎక్స్చేంజ్ ఉందా లేదా అని చూసాను కానీ బట్ ఈ పర్టికులర్ సెల్లర్ నుంచి 34 సైజ్ అవైలబుల్గా లేదండి. సో మీషోలో మనకి డిఫరెంట్ సెల్లర్స్ ఉంటారు. సో నేను ఇప్పుడు ఇది రిటర్న్ చేసి మళ్ళీ వేరే సెల్లర్ దగ్గర 34 సైజ్ బ్లౌజ్ ఉంటే చూసి ఆర్డర్ చేసుకోవాలి. చూడండి ఎంత లూజ్గా ఉందో. సో దీనికి కుట్టేసిన ఫిట్టింగ్ కరెక్ట్గా సెట్ అవ్వదేమో అనిపించింది. మనకన్నా ఒక 2 ఇంచెస్ అయితే ఓకే కానీ బట్ ఆల్రెడీ నాకు 34 కొంచెం నేను సైజ్ చేయాలి. ఇప్పుడు 36 అంటే మరీ ఓవర్ సైజ్ అయిపోతుంది కదా, అందుకే నేను రిటర్న్ పెట్టేయాలని చెప్పి ఇది రిటర్న్ పెట్టేసి వేరే సెల్లర్ దగ్గర నుంచి తీసుకుంటాను.